దీప్యంతే సతతం భూపాః ప్లవాబ్దే ప్లవగాజనాః ధనధాన్య సమాయుక్తం జగత్సర్వం చరాచరం మేఘాశ్చ ప్రబలాజ్ఞేయాః ప్లవ సంవత్సరే ప్రియే. మేఘాలు అన్ని ప్రాంతాల్లోనూ కూడా చాలా చక్కగా వర్షిస్తూ ఉంటాయట. అలాగే ఆ మేఘాలు బాగా వర్షించడం, అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉండడం, ఈ కారణం చేత వ్యవసాయం బాగుండడం, వ్యవసాయంతో పాటు వ్యాపారాలు మంచి అనుకూలంగా తయారవడం, ఈ కారణం చేత ప్రజలు సుఖంగా ఉంటే ప్రభువులు ఆనందంగానే ఉంటారు కదా. ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా మరి దీప్యంతే సతతం భూపాః, పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ధనధాన్య సమృద్ధి ఇక్కడ ఈ సంవత్సరం బాగా చేకూరుతుంది. అలాగే సుభిక్షం, క్షేమం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకు ఈ రాష్ట్రం అంతా కూడా చాలా అనుకూలంగా ఫలితాలు తీసుకుంటూ ఉంటుంది. ఉగాది అంటే చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభ ఘడియలకి ఆ లగ్నానికి లగ్నంలో శుక్రుడు ఉండడం, అలాగే లాభంలో గురువు ఉండడం, ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం చేత మంత్రిమండలి చాలా చక్కటి ఆలోచనలు చేయడం, ఆ ఆలోచనలు అమలు చేసే ప్రయత్నాల్లో చాలా కృతకృత్యత శాతం పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం చేత అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని విధాలా కూడా సమానమైనటువంటి చక్కటి ఫలితాలు వస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. నవనాయకుల్లో కూడా రాజు కుజుడై ఉండి, రాజుగారు మరి అమలు చేసే విషయాన్ని కూడా తీసుకునేవాడు సేనాధిపతి. ఆ సేనాధిపతి కూడా కుజుడై ఉన్నారు ఈ సంవత్సరం. అందువలన ప్రణాళికలు చేయడమే కాదు, ప్రణాళికలు అమలు సరిగా జరుగుతోందా లేదా అని చూసుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా సక్సెస్ రేట్ బాగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అలాగా సంవత్సరం మొత్తంలో గురువు కుంభంలో సంచారం చేస్తూ, మకరంలో సంచారం చేస్తూ వ్యవస్థాపరంగా అనుకూలిస్తున్నారు. అదే రీతిగా మరి ఆయనకు భాగ్యంలో సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరం. గురువు భాగ్యంలో సంచారం చేసినప్పుడు అందరి మన్ననలు పొందే అవకాశం వస్తుంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా వెళ్లే అవకాశం వస్తుంది. అందరూ కూడా ఈయన నాకు కావాలి అనుకునే పరిస్థితిలో సంచారం జరిగే అవకాశం వస్తుంది. ఇటు వ్యవస్థాపరంగానూ గురువు యొక్క అనుకూలం బాగుంది, వ్యక్తిగతంగా ఆయనకి గురువు యొక్క అనుకూలం బాగుంది. ఈ రెండింటి యొక్క సంచారాల ప్రభావం చేత రాబోయే కాలం అంతా కూడా అందరినీ కూడా మరి సమాధానపరిచి అందరి యొక్క స్నేహభావాన్ని పొంది ముందుకు వెళుతూ విజయాలు సాధించే అవకాశం వస్తూ ఉంటుంది. అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని కోణాల్లోనూ అటు వ్యవసాయ రంగం, అలాగే వారు ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ, నవరత్న పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలా కూడా ఎక్కడ వివాదం లేకుండా అందరూ కూడా ఆనందంగా పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేయడానికి వీలుగా ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకుని అన్ని పథకాలు కూడా ముందుకు వెళుతున్నాయా లేదా, జాగ్రత్తగా నడుస్తున్నాయా లేదా అనేటువంటి విధానాన్ని చూస్తూ అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. అలాగే గ్రహచారం కూడా ప్రజలందరికీ కూడా కావలసిన యోగాలు కలగజేసే విధంగా కనబడుతుంది. వ్యాపార వృద్ధి, వ్యవసాయ వృద్ధి, విద్యాభివృద్ధి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. ప్లవనామ సంవత్సరం యొక్క లక్షణమే అది. అలాగే స్త్రీలకు కూడా ప్రభుత్వంలోనూ, అలాగే వారి పర్సనల్గా జీవనోపాధి మార్గాలను పెంచుకునే ప్రయత్నంలోనూ కూడా చాలా చక్కటి ప్రణాళికలు నడుస్తాయి. ఈ విధంగా ఎన్నో రకాలైన మంచి మంచి ఫలితాలతో రాబోయే ప్లవనామ సంవత్సరం అంతా కూడా మనం సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్. పంచాంగ పఠనం చేసిన శ్రీ కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల సిద్ధాంతి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉగాది పచ్చడిని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి, తీపి, పులుపు, ఉప్పు, కారం, శారదాపీఠం వారు ముఖ్యమంత్రి ఆశీర్వదించి వారు వస్త్రాలు పంపించారు. చేదు. షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ శారదాపీఠం వారు అందించినటువంటి శేష వస్త్రాలను ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు సుబ్బరామ సోమయాజులు గారు. అలాగే ఇప్పుడు తెలుగువారి తొలి పండుగ ఉగాది పచ్చడిని సుబ్బరామ సోమయాజులు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేశారు.
ధన్యవాదాలండి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాంగ పఠనం చేసిన సుబ్బరామ సోమయాజుల సిద్ధాంతి గారిని సత్కరిస్తున్నారు. లవనామ సంవత్సరం తేనే చీకటిలో నుంచి ఒక నావా అని చెప్పి దాని అర్థం. ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా ఉంటుందని చెప్పి స్వామివారు కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడి రైతులందరికీ కూడా మంచి జరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ఇంట్లోనూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఈ సంవత్సరంలో కోవిడ్ మీద మన యుద్ధంలో కూడా మనం గెలవాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు